మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మృణాలిని మేడం, మృణాలిని మేడం, 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 మృణాలిని గారు, మృణాలిని మేడం, మృణాలిని మేడం. ఝాన్సీ గారు ఏమైంది? నేను మేడంతోనే మాట్లాడాలి. మృణాలిని మేడం, మేడం. హే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి అరుపులేంటి? పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. యు ఆర్ మ్యాడ్. ఝాన్సీ, మైండ్ యువర్ వర్డ్స్. రెస్పెక్ట్ మిస్ అవుతోంది. మీలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే తప్పు. నీ మాటలు హద్దులు దాటుతున్నాయి. హద్దు దాటేలా చేసింది మీరే మేడం. ఏంటిది? అర్ధరాత్రి ఈ న్యూసెన్స్ ఏమిటి? నా కూతురు మీద నా కయ్యానికి కాలు దూవుతున్నావు. ఇప్పుడు నా కూతురు ఏం చేసింది? మీకు తెలీదా? నిజంగానే మీ కూతురు ఏం చేసిందో మీకు తెలీదా? ఈ ఇంట్లో వాళ్ళకి తెలీదా? ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి కానీ పిల్లల్ని భయపెడతారా? ఈ రోజు కొత్తగా భయపెట్టేదే ఉంది. కుదురుగా ఉండమని, అల్లరి చేయొద్దని రోజు భయపెడుతూనే ఉన్నానుగా. అల్లరి చేస్తే మందలించాలి కానీ చంపేస్తానని బెదిరిస్తారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా చంద్ర మందు బాటిల్ గాని నీ రూమ్ లో మర్చిపోయాడా ఏంటి? మత్తులో ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నేను చంపేస్తానని బెదిరించడం ఏంటి? నా కూతురుకు అలా బెదిరించాల్సిన అవసరం లేదు కానీ నువ్వు వెళ్ళు. వెళ్ళండి అందరూ. ఆగండి. ఆవిడి కాకపోతే మరి ఇంకెవరు చేస్తారు సార్? అది కనుక్కోవలసింది నువ్వు. మమ్మల్ని అడుగుతావేంటి? అసలు ఎవరు అటాక్ చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు ఇలా చేశారు అదంతా ఆలోచించకుండా మైండ్ లేకుండా మాట్లాడతావేంటి? నేను అదే అడుగుతున్నాను మేడం. స్పృహలో ఉండి మీరు ఈ పని చేశారా? ఝాన్సీ, నోరుంది కదా అని ఊరికే పారేసుకోకు. ఇప్పటికే నువ్వు చాలాసార్లు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడావు. మేమేం అనట్లేదనే కదా నువ్విలా మాట్లాడుతున్నావు? ఝాన్సీ, మాది చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ. కానీ ఎప్పుడైతే నువ్వు పిల్లల్ని తీసుకొని ఇంట్లో అడుగుపెట్టావో అప్పటి నుంచి ఇల్లు సంతలా మారిపోయింది. చిచి, ఎప్పుడు చూసినా ఏవో గొడవలు, ఏవో సమస్యలు, ఇలా పెద్ద పెద్ద అరుపులు. రై ధనుజయ్, ఏంట్రా ఇది? నా ఇంట్లో నేను ప్రశాంతంగా కనీసం కంటి నిండా నిద్రపోవడానికి కూడా వీల్లేదా? బాగుంది సార్, చాలా బాగుంది. చేసేవన్నీ మీరు, నిందిస్తున్నది నన్ను. ఝాన్సీ గారు ప్లీజ్, అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్తాను సార్. మీకు అన్ని విషయాలు తెలియాలి. ఈ ఇంట్లో నుంచి నన్ను, పిల్లల్ని బయటికి పంపించడం కోసం చాలా కుట్రలు జరుగుతున్నాయి. మీ వాళ్ళు అందరికీ మంచి చేస్తున్నారు కావచ్చు, నేనేం కాదనడం లేదు. కానీ మాకు మాత్రం మంచి చేయడం లేదు. ఈరోజు మీ అత్తయ్య నా దగ్గరికి వచ్చారు. నన్ను డబ్బులు తీసుకోమని బ్లాంక్ చెక్ ఇచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోమని ఆఫర్ ఇచ్చారు. కానీ నేను కుదరదు అని చెప్పాను. పిల్లల్ని తీసుకుని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? అందులో ఒకటి కాదు 10 బ్లాంక్ చెక్స్ ఉన్నాయి. ఒక్కొక్క చెక్ మీద నీ ఇష్టం వచ్చినంత రాసుకో. కానీ తెల్లారేసరికి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడేమో ఒక రౌడీతో పిల్లల్ని బెదిరించారు.
వాళ్ళు పసిపిల్లలు మేడం, వణికిపోతున్నారు. మళ్ళీ ఏసీ ఎక్కువలో పెట్టుకున్నారేమో. మేడం, ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా అంత వెటకారంగా ఎలా మాట్లాడుతున్నారండి? మా బావ రాకేష్ ఈ ఇంటి వారసుడు. వాళ్ళు ఈ ఇంటి వారసుడి పిల్లలు. ఈ ఇంట్లో ఉండడానికి మీ అందరికీ ఎంత హక్కు ఉందో ఆ పిల్లలకు కూడా అంతే హక్కు ఉంది. అదే విషయం కోర్టు కూడా చెప్పింది కదా. సార్, గతం ఎప్పటికీ మాయని గాయమే, దాన్ని మర్చిపోవాలి. అంతేకాని ఆ గాయాల్ని తలుచుకుంటూ ఉన్న బంధాల్ని తెంపేసుకోవాలనుకోకూడదు సార్. మేడం, అసలు మీ మనసులోకి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది మేడం? అంటే మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడం కోసం మీరు మా ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడతారా? పిల్లలు భయంతో ఏడుస్తున్నారు మేడం. హే, ఎందుకీ కన్నీళ్లు, ఎందుకీ చీప్ డ్రామాలు? ఈ హక్కులు వాటాలు కోర్టులో ఆల్రెడీ చెప్పారు కదా. మళ్ళీ నువ్వు చెప్పాల్సిన అవసరమేం లేదు. వదిలేస్తే సాంఘిక శాస్త్రం పుస్తకం తీసుకొచ్చి పౌరుల ప్రాథమిక హక్కులు, పిల్లల వారసత్వపు హక్కులు అన్నీ చెప్పేలా ఉన్నావే. వాడెవడో బెదిరిస్తే నన్ను నిలదీస్తావేంటి? ఎందుకంటే వాడితో అలా చేయించింది మీరే కాబట్టి. అలాంటి పనులు చేసేది నువ్వు, మృణాలిని కాదు. లేదు, ఈవిడే చేశారు. ఆ అవసరం ఈవిడికి మాత్రమే ఉంది. ఝాన్సీ గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను చెప్పేది నిజం గౌతమ్ గారు. ఇక్కడెవరూ నమ్మడం లేదు. కనీసం మీరైనా నా మాట నమ్మండి. ఓకే ఓకే, కూల్. రేపు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. దీని వెనక ఎవరున్నారనేది కనుక్కొని వాళ్ళని మీ ముందు నిలబెడతాను. నన్ను నమ్మండి, అది ఎవరైనా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఏంట్రా దాన్ని వెనకేసుకొస్తూ నన్ను అనుమానంగా చూస్తున్నావు? అంటే నువ్వు కూడా నేనే దానికి కారణం అనుకుంటున్నావా? అది కాదు అత్తయ్య, కారణం ఎవరనేది ఇన్వెస్టిగేషన్ చేశాక తెలుస్తుంది. గౌతమ్, ఇది తన ప్రాబ్లం. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? తను కంప్లైంట్ అనుకుండానే నువ్వు ముందే ఎందుకు అవుతున్నావు? ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు? గౌతమ్, నువ్వు అనవసరంగా తన బుట్టలో పడకు. వాళ్ళక్క కూడా ఇలాగే మీ అన్నయ్యని బుట్టలో వేసుకుని మన కుటుంబాన్ని నాశనం చేసింది. వాళ్ళకి ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇంకొక్కసారి మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తావేంటి? పద్మా, నాకు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోను. ఒకవేళ పిల్లలకి ఏదైనా జరగరాంది జరిగితే మీ అందరినీ కట్టగట్టి కోర్టు బోన్లో నిలబెట్టి శిక్ష వేయిస్తాను, జాగ్రత్త. ఝాన్సీ, పిల్లలెక్కడున్నారు? గదిలోనే ఉన్నారు మేడం. కమలా, కమలా, కమలా ఆగు. చిచి,